మిల్లెట్ అటుకుల మిక్స్చర్. అంటే ఇది ఒక స్నాక్ అనమాట. అంటే ఈవినింగ్ టైంలో చక్కగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా ఏ రోజైనా కూడా, అంటే సాయంత్రం 5 అయ్యేటప్పటికి కాస్త ఏదైనా తింటే బాగుండు, చిరుతిళ్ళు తింటే బాగుండు అలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది అది జంక్ తినకుండా ఆరోగ్యకరంగా తింటే ఇంకా బాగుంటుంది కదా. మరి ముందుగా మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పెసలు 1/2 కప్పు, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఈ మిల్లెట్ అటుకులు తీసుకున్నామండి. సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటిది మీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి. అంటే మామూలు అటుకుల కన్నా కూడా ఆకలి వేసినప్పుడు ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అటుకులు. దాంట్లో ఏదో కలిపేసుకుని ఏదో తింటూ ఉంటారు, ఆకలి అప్పుడప్పుడు వేస్తుంది కదా. కానీ ఇలా మిల్లెట్ అటుకులు తీసుకోవడం వల్ల చాలా చాలా ఆరోగ్యం. మిక్స్డ్ మిల్లెట్స్ అనమాట, చిరుధాన్యాలు అన్నీ కలిపి ఈ అటుకులు ఉంటాయి మనకి. చాలా చాలా హెల్దీ. అంటే చిరుధాన్యాల హెల్త్ గురించి ఏం చెప్పాలి, ఏం చేయాలంటే మనకి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా గ్లూటన్ ఇబ్బందులు ఉండవు కాబట్టి సో హ్యాపీగా తినొచ్చు. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అలాగే గుండె సమస్యల నుంచి మనకు చాలా వరకు మంచి రెమెడీస్ ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ ఉండదు. సో మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, తద్వారా బరువు తగ్గచ్చు. సో బాడీ అంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా మనకు ఈ చిరుధాన్యాల అటుకులు అనేవి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట, మిల్లెట్ అటుకులు. మరి దాన్ని మనం చక్కగా ఒక స్నాక్ ఐటమ్ లాగా తయారు చేసుకోబోతున్నాం. అందులో వేసే పదార్థాలు కూడా చాలా చాలా హెల్దీ అన్నమాట. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసుకుని ఈ మిల్లెట్ అటుకులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వేయించేసుకుందాం. కొంచెం మనకు నూనె వేడైన తర్వాత అటుకులు. సో ఇది కూడా మనకు చాలా పల్చగా చక్కగా ఉంటాయండి. అంటే దీనికి రుచి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చిరుధాన్యాల రుచి మనకు చాలా ఇష్టం. జొన్నలు కానివ్వండి, కొర్రలు కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా ఇష్టం. సో ఇవి ఏంటంటే మనకు దీంతో చేసుకునే ఈ స్నాక్ కూడా ఒక చుడువా అనుకోండి, మన చుడువా అంటూ ఉంటాం సాధారణంగా దీన్ని కదా. అటుకులతో ఏం చేసుకున్నా మనకు చుడువానే. సో అలా ఏంటి అంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మన ప్రయాణాలకు తీసుకెళ్లేటప్పుడైనా పిల్లలకు లంచ్ బాక్స్లో ఒక చిన్న స్నాక్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా నార్మల్గా అటుకుల కన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు ఇదైతే. సో ముందుగా అటుకులు లైట్గా వేయించేసుకుందాం. సో ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ వంట. సో దీన్ని మనం చక్కగా చల్లబడిన తర్వాత, అంటే ఈ మిశ్రమం మొత్తం, ఈ మిక్స్చర్ మొత్తం చల్లబడిన తర్వాత ఒక గాజు పాత్రలో లేదంటే ఒక స్టీల్ గిన్నెలో భద్రపరుచుకున్నాము అంటే ఈ మాత్రం సైజ్ చేసుకుంటే మనకు వారం రోజుల పాటు నీట్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. బయటనే పెట్టుకోవచ్చు, మనం లోపల పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో హాయిగా బయట పెట్టుకోవచ్చు. సో చక్కగా మనకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ రోజులు నిలువ ఉంటుంది. పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిదనం ఆ తేమ అది వెళ్ళిపోతుంది కాబట్టి పాడయ్యే అవకాశం కూడా లేదు. ఓకే, చూసారా? సో చక్కగా మనకి ఇలా వేగిపోయింది, రంగు కూడా లైట్గా మారింది. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకి ఎక్కడైనా కూడా ఈ మధ్య సూపర్ మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అన్నీ రెడీగా పెడుతున్నారు అందరి కోసం. ఇలా చూసారా, ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనెనే ఎందుకు వేస్తున్నాను, నెయ్యి వేయచ్చు కదా అనే మీ ప్రశ్న ఉంటే మాత్రం అది ఇలాంటివి మాత్రం నూనెతోనే చేసుకోవాలండి. ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ కదా, నెయ్యితో కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెతో చేసుకుంటే బెటర్. సో ముందుగా పల్లీలు, సో మంచి ప్రోటీన్. మనకు పల్లీలు చక్కగా మనకి రంగు మారాలి, మంచి బ్రౌనిష్ కలర్లో అవ్వాలి. ఆ తర్వాత పల్లీలు వేగేటప్పుడే కొన్ని పెసర్లు, చాలా కొత్తగా ఉంది కదా పెసర్లను చూస్తే. ఎస్, మరి ఎక్కువ అక్కర్లేదండి. సో మన క్వాంటిటీకి తగ్గట్టుగా మరి ఓవర్గా కాకుండా కొన్ని పెసర్లు కూడా తీసుకున్నాను. బాగుంటుంది, అది కూడా మనకు మంచి ప్రోటీన్. సో చాలా హెల్దీ. అండ్ ఏదైనా కూడా నూనెలో వేస్తే దాని రుచి వేరు.
చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఆ తర్వాత పుట్నాలు ఎక్కువ వేసుకుంటేనే నాకు ఇష్టం, ఎందుకంటే ఇటువంటి మిక్స్చర్లో పుట్నాలు చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. ఆ తర్వాత బాదాం. సో మీరు బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా వేసేసాను. ఆ తర్వాత జీడిపప్పు. చూసారా అంటే ఎంత హెల్దీ ఐటమ్స్ అవన్నీ మనం వేస్తున్నాము. సో జస్ట్ నాట్ మిల్లెట్ మిక్స్చర్ మాత్రమే కాదు, ఇక్కడ మనకు బాదాము, జీడిపప్పు, పెసర్లు అంటే ప్రోటీన్ కంటెంట్, తర్వాత మంచిగా విటమిన్ B12, విటమిన్ B ఇవన్నీ మనకు సప్లై చేసే మంచి మంచి హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇంకొక అదృష్టం ఏంటి అంటే దీంట్లో మనకు ఒక వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. కాబట్టి ప్రతిరోజు చేసుకోవాలి అన్న ఇది లేదు, అంటే ఈరోజు ఇప్పుడు చేసుకుంటే ఒక 1 అవర్లో ఇంకా అయిపోయింది తినబుద్ధి కాదు అనేటట్టుగా కాదు కదా. సో ఇది నిలువ ఉండేదే కాబట్టి హ్యాపీగా మీరు వారం రోజుల పాటు మీరు ఏ ట్రిప్స్కి వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా పెద్దవాళ్ళకు కూడా ఇలా చేసి పంపించవచ్చు అనమాట. సో ఇది చక్కగా వేగిపోయింది. చూసారా మనకి కలర్ కూడా చేంజ్ అయింది, పల్లీలు కానివ్వండి, పుట్నాలు కానివ్వండి, అది సో పెసర్లు కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఏం ఆఫ్ చేయలేదండి, బికాస్ మనం పోపు వేసుకోవాలి కాబట్టి అలాగే ఆన్లోనే పెట్టాను. సో మనం వేయించుకున్న పప్పుల్ని, డ్రై ఫ్రూట్స్ని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసుకోవాలి. సో చక్కగా మనకి పప్పులన్నీ కూడా వేయించేసి వేసేసుకున్నాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్లో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం. 3 స్టెప్పులుగా చేసామండి, అంతకన్నా ఏం లేదు. ఏదో చాలా పెద్ద ప్రాసెస్లో చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు, సపరేట్గా వేయించుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. సో ఆ తర్వాత ఆవాలు. సో బాండి వేడిగానే ఉంది కాబట్టి ఫాస్ట్గా నూనె కూడా వేడికిపోయింది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త శనగపప్పు. ఒకసారి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సాధారణంగా మన చుడువాలో ఇవన్నీ వేసుకోం, అక్కడికి ఆపేస్తాం, కానీ ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వేసుకుంటున్నాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత నువ్వులు. చివరిగా నువ్వులు వేసేసుకుంటే మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది. సో నువ్వులు పచ్చిగా కన్నా కూడా ఒక పిసరు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే బాండీలోకి తీసేసుకుందాం. నువ్వులు వేసాక ఎక్కువసేపు పెట్టకూడదు కదా, అందుకు. చూసారా ఇలా పోపు వేసేసుకున్నాను. ఇది ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో పోపులో వేసుకున్న పచ్చిమిరపకాయల ఘాటు, ఎండుమిరపకాయల కారము ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో ఇంతవరకు ఎక్కడ ఉప్పు వేసుకోలేదు మనం. సో చివరిగా ఈ వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలి, అప్పుడే మనకు బాగా పడుతుంది అనమాట. చల్లారిపోయిన తర్వాత ఇలా పలుకులుగా అదేదో డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి. పిల్లలు తింటారు కాబట్టి కాస్త వాళ్ళకి పుల్లగా చట్పట్ టేస్ట్ కావాలి అంటే. ఆ తర్వాత నేను మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. మనం పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కూడా మళ్ళీ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఏమైనా అది మరీ ఘాటుగా అనిపిస్తుంది అంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆరోగ్యానికి మంచిది కదా, కొంచెం వేసుకుంటే బెటరు. సో ఇదిలా ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. సో అప్పుడు మనం వేసిన పప్పులు, పోపు, పొళ్ళు ఇవన్నీ కూడా చక్కగా కలిసి మన మిల్లెట్ అటుకుల మిక్స్చర్ చాలా టేస్టీగా తయారవుతాయి. మనం చక్కగా మిల్లెట్ అటుకుల్లో పప్పులు వేయించుకున్నాము, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము, పోపు వేసేసుకున్నాము, చక్కగా కావాల్సిన మసాలా పొళ్ళు అన్నీ కూడా వేసేసుకున్నాము. సో చక్కగా మిక్సప్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, అలా కరకరలాడే ఆరోగ్యకరమైన మిల్లెట్ అటుకుల
మిక్స్చర్ రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పెసలు 1/2 కప్పు, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత మిల్లెట్ అటుకులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె, పల్లీలు, పెసర్లు, పుట్నాల పప్పు, బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో సరిపడా ఉప్పు, ఆమ్చూరు పొడి, మిరియాల పొడి కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, పిల్లలందరూ ఎంతో ఇష్టపడే మిల్లెట్ అటుకుల మిక్స్చర్ రెడీ.